ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుడి బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము. ఈరోజు దేవుడి వాక్యం మనం ధ్యానించుకోబోతున్నాము. ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి ధ్యానించుకోవాలని అనుకుంటున్నాను. అనగా సూసైడ్ని అది చేసుకున్న వాళ్ళ గురించి, చేసుకోవాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళ గురించి, అది చాలా తప్పు అని, చాలా పొరపాటు పని అని దేవుడి వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. అటుమించిన వారితో ఈరోజు దేవుడు మాట్లాడి వారి జీవితంలో వారికి ఒక నమ్మకం కలుగజేసి, అలాంటి ఒక నిర్ణయం ఏమాత్రం వాళ్ళు తీసుకోకుండా దేవుడు ఒక గొప్ప విడుదలని, దేవుడు ఒక గొప్ప అతిశయాన్ని వాళ్ళ జీవితంలో చూడాలనేదే ఈ మెసేజ్ ఒక గురి. దేవుడు అలాగా వారితో మాట్లాడతాడని నమ్ముచున్నాను. మీరందరూ కూడా ఇది శ్రద్ధగా వినాలి. అందరికీ చెందిందే ఇది. ఎవరో ఎక్కడో ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. నరహత్య చేయవద్దు అని దేవుడు అన్నాడు, నిజం. తన్ను తాను హత్య చేసుకోవడం కూడా తప్పు. మొట్టమొదటిగా ఒక మాట బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయము 22వ వచనము ఒకసారి చదివి విందాం. అందుకు యూదులు నేను వెళ్ళి చోటుకు మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు నేను వెళ్ళే చోటుకు మీరు రావడానికి వీలు లేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఆయన ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అని అనుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే తన్ను తాను చంపుకొనునా. అప్పుడు ఆత్మహత్య బైబిల్ పదంలో ఎలాగుంది? ఇతరుని చంపడం, నిన్ను నువ్వే చంపుకోవడము, అది కూడా మర్డర్కి సమానమే అన్నట్టుగా ఆ వచనం ఉంది. అందుకే ఆ వచనం వాడాను. నిన్ను నువ్వే చంపుకోవడము, మనల్ని మనమే గాయపరచుకోవడము, మనల్ని మనమే హింసించుకోవడము, మనల్ని మనమే నష్టపరచుకోవడం అన్నట్టుగా మనల్ని మనమే చంపుకోవడము అని దానికి బైబిల్ పెట్టిన పేరు. ఆల్మోస్ట్ ఆల్ అది మర్డర్కి ఈక్వల్గానే అది ట్రీట్ చేయబడుతుంది. ఇంకొకరు ప్రాణం తీసేది మాత్రం తప్పు అనేది కాదు. మన ప్రాణాన్ని మనం తీసుకోవడం కూడా దేవుడి ముందు సరైనది కాదు. కానీ సమస్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు, విరక్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అపాయమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. నేనెందుకు ఉన్నాను అనే ఉత్సాహం లేకుండా నా పర్పస్ ఏంటి అని తెలియకున్న వారు ఉన్నారు. వారితో కూడా దేవుడు మాట్లాడాలని నేను ప్రార్థిస్తాను. కానీ దేవుణ్ణి ఎరిగిన వారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు ఇంకా దీని గురించి చాలా జాగ్రత్త వహించాలనేదే నా ఒక మనవి. మనం కొన్ని వచనాలు దేవుడి వాక్యం నుంచి చూసుకోబోతున్నాం. మీ ఒక సమస్య ఏమైనను, మీ ఒక బాధ ఏమైనను, మీలో సాతాను ఈ ఆలోచన తీసుకొని వచ్చి ఇంకా మీరు ముగించుకోండి, ఇంకా నువ్వు బతికి లాభం లేదు, ఇంకా నువ్వు ఉండి ప్రయోజనం లేదు అని ఒకవేళ అబద్ధం మాట్లాడుతున్నాడేమో, ఆ అబద్ధాన్ని ఈరోజు దేవుడు ఒక ఆత్మ నీకు ఆ అబద్ధంలోంచి విడుదల ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడి వాక్యంలో మనం వెళ్తాము. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరును నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది దేవుడు నీకు కలుగజేసిన ఊపిరి. తల్లిదండ్రులు కాదు, దేవుడు నీకు కలుగజేసిన ఊపిరి. అది ఇవ్వడానికి ఆయనకే హక్కు ఉంది, దాన్ని తీసుకోవడానికి ఆయనకే హక్కు ఉంది. నువ్వు ఏమాత్రం దాంట్లో తలవేయకూడదు. ఎంత అయితే కూని అంటే నువ్వు ఎంత ఒక దారుణమైన పాపమును నువ్వు అనుకుంటున్నావో అదేలాంటిదే. నువ్వు అలాంటి పని చెయ్యకూడదు. నువ్వు బాధలో ఉండొచ్చు, దానికి సొల్యూషన్ ఉంది. దేవుడు నిన్ను ఎంచుకొని ఉన్నాడు.
దేవుడి నామం నీకు ధరించబడి ఉంది. తప్పకుండా దేవుడు వచ్చి నిన్ను ఆదుకుంటాడు. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇది దేవుడు నీకిచ్చిన ఊపిరి. ఇంకొకళ్ళు వస్తువుని తీసి ఇచ్చి మనం పారేస్తే వాళ్ళు ఎట్ట ఊరుకుంటారు? ఇంకొకళ్ళు ఒక వస్తువు ఇచ్చేసి మన దగ్గర ఇచ్చేసి మీరు ఇది ఉంచుకోండి అంటే మనం తీసి కింద వేసి కొడితే వాళ్ళు ఒప్పుకుంటారా? అదేలాగానే దేవుడు మనకిచ్చిన ఆత్మని మనము ఆయనకే మళ్ళీ తిరిగి అప్పగించాలి. యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు నా ఆత్మ మీ చేతిలో అప్పగిస్తున్నాను అని తండ్రికి అప్పగించి మన నిమిత్తం ప్రాణత్యాగం చేసిన విషయం మనందరికీ తెలుసు. అలాగా దేవుడికే ఆ హక్కు ఉందనేది మనము గ్రహించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. యోబు 1వ అధ్యాయము నేను 21వ వచనం చూద్దాము. నేను నా తల్లి గర్భంలో నుండి ఉమ్. దిగంబరినై వచ్చి తిని తల్లి గర్భం నుంచి దిగంబరనై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, చూసారా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా తీసుకొని పోయాను. నేనుగా వెళ్తాను. భార్య చెప్తా ఉందండి, నువ్వు ఆత్మహత్య చేసుకో అని యోబుని ఆవిడ చెప్తుంది. ఎంతో కష్టాల్లో ఉన్నారు, ఎంతో నష్టం అయిపోయింది. అప్పుడు కూడా యెహోవా తీసుకోవాల్సిందే కానీ నేను చేయాల్సిందేమీ లేదు. దేవుణ్ణి దూషించి ఆత్మహత్య చేసుకో అని భార్య చెప్పింది. కానీ ఆయన వినల. అక్కడ ఓపిక పెట్టాడు. దేవుడు చెయ్యాలి. ఈ కష్టం వచ్చింది నిజమే, దీన్ని ఆయన తీర్చాలి, దీన్ని ఎలాగైనా ఆయన తీరుస్తాడు అనే నమ్మకంతో యోబు ఉన్నాడు. అది ఒక మంచి ఉదాహరణ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చెడు ఉదాహరణలు 1, 2, 3 కూడా మనం చూడాలి. 1 సామ్యుయేలు 31వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 సామ్యుయేలు 31వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. సున్నతి లేని ఉమ్, వీరు వచ్చి ఉమ్, నన్ను పొడిచి ఉమ్. అపహాస్యము చేయకుండానట్లు సున్నతి లేని వారు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని దాని చేత నన్ను పొడుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా ఆయుధము మొయ్య వాళ్ళతో చెప్పగా అతడు భయము చేత అలాగు చెయ్యనల్లకుండెను. భయము చేత ఈ చేయనులకుండా ఇక్కడ సౌలు ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్నాడు. సమస్యలు వచ్చేసింది. దేవుడికి ఆయనకి మధ్యలో పెద్ద ఒక చేసం వచ్చింది, ఒక సమస్య వచ్చేసింది. ఈ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుడికి దూరం అయిపోయాడు. కాబట్టి ఈనాడు ఉండే పరిస్థితి నీది. దేవుడికి నువ్వు దూరం అవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వు మారు మనసు పొందుకోవాలి. ప్రభువా నన్ను క్షమించండి, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించండి, నాకు మీరిచ్చిన జీవం మీరే తీసుకోవాలి, కానీ నేను ఏ పని నిమిత్తం ఇక్కడ పంపించబడ్డానో ఆ పనిని పూర్తి చేయండి నువ్వు అడగాల్సిందే. పోయి దూరం అయిపోతే నువ్వేమైపోతావో, నాకు ఇది వద్దులే, నువ్వు చంపు, నేను మందు వేసుకుంటాను, నేను ఉరి వేసుకుంటాను, నేను అది పాయసం తాగుతానని ఇలాంటి నిర్ణయంలో వెళ్తావు. దీనికి సౌలు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అని ఈ వచనం మనకి. చంపండి నన్ను. మనకి యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి యుద్ధంలో చనిపోయేది అది వేరు. వీళ్ళు తన దగ్గర ఉండే అధికారి ఆయుధాలు మోసేవాడిని వచ్చి నన్ను వచ్చి పొడువు, నన్ను చంపు అని ఈయన చెప్పడం, అప్పుడు ఈయన అంత దూరానికి ఆ ప్రాబ్లంలో తను తాను తోసుకున్నాడు. దేవుడు కాదనుకొని, ఒకవేళ నీ ప్రాబ్లం కూడా అలాగుంటే దేవుడు వైపు మళ్ళీ తిరిగిరా అని నేను మనవి చేస్తున్నాను. సహోదర సహోదరి, ఇది గమనించు. రెండో ఎగ్జాంపుల్ 2 శామ్యుయేల్ 17:23 చూడండి. 2 శామ్యుయేల్ 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. ఎందుకు? తాను అనుకున్న ప్రకారము జరగలేదు. ఈ పరిస్థితి ఈ సహోదరుడికి ఎందుకు వచ్చింది? దేవుడు ఆలోచన ఏంటి అని ఈయన తెలుసుకోవడానికి ఇష్టపడలే. దేవుడు ఆలోచనకి ఎప్పుడు చెడు జరగదు. దేవుడు ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. మనం సేఫ్గా మన జీవితంలో తీసుకున్న డిసిషన్స్ దేవుడి పరమైన ఆలోచన. సేవకులతో కలిసి మాట్లాడామా, ప్రార్థన చేయించుకున్నామా, సహోదరులతో చెప్పి ప్రార్థన చేసామా, మనం చేశామా అని మనం నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్తూ ఉంటే ఒకవేళ శోధన వచ్చినను మనం జయిస్తాం. మన ఆలోచనకు నెరవేరకపోవడం అనే ప్రసక్తి ఉండదు. యెహోవా అని నువ్వు నమ్మిన యెడల ఆయన నీకు ఆలోచన కలుగు చేసేవాడు. నీ పైన కన్ను నేను పెట్టి నీకు నేను ఆలోచన చెప్పేదను అంటున్నాడు.
అప్పుడు ఆయన ఆలోచన ఫెయిల్ అవ్వదు. దేవుడు ఆలోచన ఫెయిల్ చేసేవాడు ఎవరు లేడు. నువ్వు ఉపకరంగా నువ్వు ఆలోచన చేసుకుని ఆ ఆలోచన ఫెయిల్ అయిన వెంటనే అది వల్ల ఆ అవమానం తట్టుకోలేక ఆయన వచ్చి ఈ అహీతోపేలు అనే వ్యక్తి వచ్చి ఉరి పోసుకొని చంపుకున్నాడు, తాను చంపుకున్నాడు. ఇంకొక బ్యాడ్ ఎగ్జాంపుల్. శోధన వచ్చినప్పుడు భార్య చెప్పింది నువ్వు చంపుకో అనేటప్పుడు యోబు చేయలే. వీళ్ళు ఇద్దరిప్పుడు చేసుకోవడానికి తలపడ్డారు. దేవుడి నుంచి దూరం అవ్వడం, లేకపోతే మన సొంత ఆలోచన నెరవేరలేదు. మన సొంత ఆలోచన పైన ఆలోచన మనకు కలగకూడదు అనేది కాదు. ఆ ఆలోచన దేవుడు ఆశీర్వదించాలి. ఆలోచన మనకు వస్తే ప్రభువా ఇది చిత్తమైతే ఇది జరిపించు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దాన్ని ఆశీర్వదిస్తే అది ముందుకు సాగుతుంది. ఆయనకి ఇష్టం లేదంటే మనం వదిలేస్తాం. అందువల్ల మనకి ఒక ఫ్రస్ట్రేషన్ రాదు. సరే ఆయనకి ఇష్టం లేదు కాబోలు, రైట్, నెక్స్ట్ మనం ప్లాన్ మార్చుకుందాం, లేకపోతే వేరే ఒక మంచి ఆలోచన ఆయనే కలుగు చేస్తాడు అని మనం జీవితంలో ముందుకు సాగాలి. అది వదిలేసి ఆయన వాక్యపరంగా మనం నిర్ణయం తీసుకోకుండా అప్పులు చేసుకోకూడదు అంటున్నాడు. మన శక్తికి మించి అప్పు చేయకూడదు అంటున్నాడు. శక్తికి మించి మనం పూట పడకూడదు అంటారు. మనం కొన్ని సమయాల్లో చేసుకుంటాం, శక్తికి మించి అప్పులు తీసుకుంటాం. లేకపోతే మనం శక్తికి మించి ఎవరికో మధ్యలో నిండే డబ్బులు ఇప్పిస్తాం. అది మనం తిప్పిలేక వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఏదో అయిపోద్ది, మన భయం వచ్చి పడుతుంది. ప్రాబ్లం ఇది. ఆయన ఆలోచన లేని విషయం. ఆయన ఆలోచనతో మ్యాచ్ అవ్వకుండా మనం చేసే పని. ఇందు నిమిత్తం మనకి జీవితం పైన విసుగు. అప్పుడు దేవుడి ఆలోచన మనం ఫాలో చేయకుండా పోవడం వల్ల వచ్చే కార్యక్రమము అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని. ఈ యూదా ఇస్కరియోతు మన అందరికీ తెలుసు. ఈయన ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఎందుకు వచ్చింది? వాగ్దానం ఇచ్చాడు ప్రభు. 12 మంది శిష్యులు మీరు ఉన్నారు, మీ 12 మంది రాబోచున్న ఈ నా రాజ్యంలో 12 గోత్రాల్ని న్యాయం తీర్చేవారుగా మీరు 12 సింహాసనం పైన నాతో కూడా కూర్చుంటారు వాగ్దానం తీసుకున్న వ్యక్తులు ఈయన ఒకడు. ఈ ఉరి వేసుకొని వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే దురాశ. దేవుడి ఆలోచన తోసివేయడము, దేవుడి దగ్గర నుంచి దూరం అవ్వడము, లేకపోతే దురాశ వల్ల పెట్టుకొని ఆ దురాశ మన ఎంతో బాతాళ వైపు లాక్కొని వెళ్ళిపోద్ది. కేవలం కొంచెం వెండి, కేవలం కొంచెం బంగారం, వీటి నిమిత్తం ఆశపడి గ్యాంబ్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి దురాశ వల్ల శీఘ్రంగా మనము ధనవంతుడైపోయేలా అనే దురాశ వల్ల కావచ్చు. లేకపోతే నేను వాళ్ళు పెళ్లి చేసుకుంటాను, వీళ్ళు పెళ్లి చేసుకుంటాను, శీఘ్రంగా వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, వాళ్ళ తరపు వాళ్ళకి ఇష్టం ఉందో లేదో, మన తరపు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, అదంతా ఆలోచించకుండా ఒక నిర్ణయం, దాని తర్వాత ఆ నిర్ణయం జరగకపోవడం, దానివల్ల మనల్ని మనమే ముగించుకోవాలని తప్పు నిర్ణయానికి రావడం. ఇది యూదా మూలంగా మనకి తెలుస్తూ ఉంది. యూదా ఏం చేశాడు? నాకు కావాల్సింది త్వరలో డబ్బు, నాకు కావాల్సింది ఇక్కడ రాజ్యంలో వెంటనే నాకు ఏదో ఒక ఇది కావాలి. ఈయన చెప్తా ఉంటే ఈయన మూలంగా రాజ్యం వస్తుందో లేదో, లేట్ అవుతుంది, నాకు ఇప్పుడు డబ్బు కావాలి, ఏమనుకున్నాడు? దురాశ. ఆ 30 వెండి తీసుకుంటే చాలు, అది నాకు లోకపరమైన ఇది నెరవేరితే చాలు, ఆధ్యాత్మిక విషయంలో నాకు విలువ లేదు. ఈ 3 ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు ఆ ఏకంగానే వద్దని దూరం వెళ్ళిపోయిన సౌలు. వెళితే వీళ్ళంతా ఒక సమయంలో దేవుడు భక్తులుగా ఉండడం వారు. దేవుడు భక్తులు కాని వారికి ముందు రక్షణ కావాలి, వారి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. కానీ దేవుడిని నమ్మిన మీరుతో నేను మాట్లాడుతున్నాను. మీలో వినేవారు ఎవరైనా ఇలాంటి ఆలోచనలు సాతాన్ని మనసులో పెట్టుంటే ముందు పాపక్షమాపణ కోరుకొని ఆ ఆలోచన మీరు మార్చుకోవాలి. సరే, ఇంకోటి, సరే, ఆత్మ మాత్రం కాదు, ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆత్మని చంపుకోవడం మాత్రం కాదు, బాడీ పైన మనం చేయి పెట్టడం కూడా. కొంతమంది ఇటు కోసుకుంటారు, అటు కోసుకుంటారు, ఇక్కడ నరం కోసుకుంటానంటారు, అది కోసుకుంటాను, ఇది కోసుకుంటాను, అది సరికాదు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు అనుకుంటాను, చదవండి. దేవుని వల్ల అనుగ్రహింపబడిన దేహము. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే సిగరెట్ కాల్స్తున్నారంటే
దేవుడి ఆలయాన్ని చెడుపుతున్నాం మనం. దేవుడు మనకి కలుగు చేసిన దేహము ఎందుకు కలుగు చేశాడంట? లోకంలో జీవించడానికి మాత్రం కాదు, ఆయన వచ్చి నివాసం చేయాలి. ఇప్పుడు ఆ వచనం కంటిన్యూ చేయండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది. అప్పుడు నువ్వు దేహంనే కదా నేను చంపుకుంటున్నాను, నా ఆత్మ దేవుడి దగ్గర వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫిలాసఫీ ఏదైనా పెట్టుకొని ఉన్నారేమో కొంతమంది, వాళ్ళకి చెప్తున్నాడు శరీరం పైన కూడా నువ్వు చేయి పెట్టడానికి వీల్లేదు. ఆత్మను నువ్వు చంపుకోవడానికి వీల్లేదు, ఆత్మను నువ్వు పాడు చేసుకోవడానికి వీల్లేదు, ఊపిరిని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఆత్మ తీర్పు దేవుడి దగ్గర ఉంది. శరీరం పైన కూడా నువ్వు చేయి పెట్టడం తప్పు అని దేవుడి వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గమనించి చూడాలి. సో గుడ్ ఎగ్జాంపుల్ చూసాము, బ్యాడ్ ఎగ్జాంపుల్ చూసాము. శరీరం పైన కూడా చేతులు పెట్టుకోకూడదని చూసాము. సరే, కానీ నాకు ప్రాబ్లం. మీరు చెప్పొచ్చండి, మీరు ఎక్కడో ఉన్నారు, మీరు ఎవరో కానీ మీరు చెప్పొచ్చు, మీ చాకులు మీరు ఈజీగా చెప్పేస్తారు, సమస్యలు మేము కదా ఉన్నాము. వింటున్నాను, అది నాకు వింటా ఉంది, అలాంటి ఆత్మఘోష నాకు వింటా ఉంది. కానీ కొన్ని వచనాల మూలంగా నేను బలపరచాలని చూస్తున్నాను. కీర్తనలు 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయనకు తెలియకుండా నీకేమో సంభవించదు. ఆయన నిన్ను సృష్టించిన వాడు, తల్లి గర్భంలో నిన్ను పుట్టించిన వాడు. కరెక్ట్, మేము ఉపదేశం మాత్రమే చేయగలుగుతాం, మేమేం చేయలేము, ఒప్పుకుంటాను. కానీ ఆయన ఏం చేయలేడు అని చెప్పకు, అది నేను ఒప్పుకోను. తప్పకుండా ఆయన వల్ల అవుతుంది. ఆయన నిన్ను సృష్టించిన వాడు, నీ పేరు పెట్టి పిలిచిన వాడు, కోటాను కోట్ల ఆత్మల్ని సృష్టించిన వాడు, నడిపిస్తున్నవాడు, నడిపించినవాడు, నడిపించబోయేవాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. విరిగి నలిగిన హృదయంతోనే ఉన్నావు కాబట్టి ఆ ఆలోచనలు నీకు వస్తాయి. మీరు మాత్రం కాదు, మీకు చెందిన వాళ్ళు, సహోదరులు అయిన వాళ్ళు అలాగే ఇలాంటి మాటలు ఎవరైనా మీతో మాట్లాడుంటే వారికి మీరు చెప్పాల్సిన మాట ఇది. దేవుడి వైపు చూడు. మనిషి వైపు చూస్తే మనకేం హోప్ ఉండదు, కానీ దేవుడి వైపు చూడవచ్చు. ఆయన ఆసన్నుడు, వీరికి నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఆసన్నుడు. ఎట్టి మించిన సమస్యల నుంచి బయట తీసుకురాగలడు. ఆయన నమ్ము. యెరెమయా గ్రంథం 29:11 చూడండి. యెరెమయా గ్రంథం 29:11. నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశమే దేవుడు నిన్ను గురించి పెట్టుకొని ఉన్నాడు. భయపడకు, తప్పు పని చేయకు, శరీరాన్ని పాడు చేయకు, ఆత్మహత్యకి తలపడకు. దేవుడు మంచి ఫ్యూచర్ నీకు పెట్టున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు. సోలిపోకు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన వచనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన మాట. యోహాను సువార్త 10:10. మీరు అన్ని విన్న వచనమే, మళ్ళీ ఒకసారి విందాం. దొంగతనమునకు హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఈ ఆలోచన వచ్చిందంటే ఆలోచన దొంగిలించడానికి, నీ ఆత్మని, నీ ఒక జీవితాన్ని దొంగిలించడానికి సాతాను ఒక ఉపాయము ఈ ఆలోచన. దీనికి నువ్వు గురి కాకు. కానీ నిత్య జీవము, ఇక్కడ నిండు జీవితం నీకు ఇవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు మాట పైన విశ్వాసం ఉంచుము. నీకు జీవం ఇవ్వడానికైనా వచ్చినవాడు, తీయడానికి కాదు. అది పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన రోజుల్లో ఆయన దగ్గర రప్పించుకుంటాడు, అది వేరు. ఇలాగా అవమానంతో ముగింపుకు రావాల్సిన అవసరం ఒక కాలం లేదు అని గ్రహించాలి. ఇంకొక సమయం ప్రాక్టికల్ హెల్ప్ కూడా మీకు కావాలి.
మీరు ఒకళ్ళే కష్టపడుతున్నారో ఏమో. మరి సేవకుల దగ్గర వెళ్ళి మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు మా కాంటాక్ట్ ఉంది. మా దగ్గర మీరు కాంటాక్ట్ చేసి ప్రార్థన చేయాలంటే మేము ప్రార్థన చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు సహోదరులైన ఉన్నవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారితో మీరు షేర్ చేసుకొని ఆ బర్డెన్ తగ్గించుకోవడానికి మీరు ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకని భారంలో ఒకడు భరించి భర్తను భారం ఒకళ్ళు భరించే విధంగా కొన్ని సహోదరులు దేవుడు ఏర్పరిచి ఉంచాడు. అని సహోదరులకు అది కాకపోవచ్చు. కొన్ని సహోదరులు ఉంటారు. ఈ సమయంలో అలాంటి సహోదరులు ఒకరిని దేవుడు నీకు పంపించవచ్చు. ఈ మెసేజే దేవుడు నీకు ఏర్పాటు చేసిన మెసేజ్. ఇంకొక సహోదరులతో నువ్వు ప్రార్థన చేయవచ్చు. ఏదో సంఘంలో వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని అక్కడ ఉండే సహోదరులతో మాట్లాడు. ఇలాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఏం చేయాలని తెలియట్లేదు. మీరు నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అంటే నిన్ను బలపరిచే విధంగా నీకు ప్రార్థన చేయడానికి కూడా తోర్చకపోవచ్చు. కానీ నీకోసం ప్రార్థన చేయడానికి వాళ్ళు తలపడతారు. సేవకులు తలపడతారు. అది వదిలేసి నువ్వు నీ వైపే నువ్వు చూసుకొని దేవుడి వైపు చూడకుండా దేవుడు ఏర్పరిచిన తోటి మానవుడు అనగా తోటి సహోదరుడు సంఘస్థుడి వైపు నువ్వు చూడకుండా నువ్వు దెయ్యం చెప్పిన మాటను వినుకొని తప్పు నిర్ణయము తీసుకోకు. చివరిగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచండి. మన ఎదుట ఉంచబడి ఉంది. జీవం ఉంది, మరణం. నువ్వు జీవాన్ని ఎంచుకోవాలనేది దేవుడి కోరిక. ఏం చెప్తున్నాడు చూడు మళ్ళీ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుస్తున్నప్పుడు జీవము మరణము దేవుడు వశం ఉంది. నువ్వు చేసుకోబోయే కార్యానికి దేవుడే ఒక సాక్షి, ఆకాశముని భూమిని సాక్షి పెట్టాడు. నీకు విరోధమైన సాక్షిగా అది మారకుండా ఉన్నట్లు నువ్వేం చేయాలా? జీవమని నువ్వు ఎంచుకో, జీవమును నువ్వు ఎంచుకో, మరణమును నువ్వు తోసివేయి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడే నువ్వు జీవమును ఎంచుకున్నావు అని అర్థం. మళ్ళీ అది రాంగ్ రూట్లో ఎందుకు మనం తిప్పుతావు? కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిందిగా దేవుని నీతో కూడా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ మెసేజ్ విన్న మీ అందరికీ కూడా మనమందరూ కూడా జీవమును ఎంచుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. ఆశీర్వాదాన్ని కోరుకున్న వాళ్ళుగా మనం ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు సగించి జయించేవారుగా మనం ఉండాలి. అదే దేవుడు మన రక్షణ కోరుకు. ఈ ఒక సూసైడ్ ఇంటెన్షన్ అనేదే ఈవిల్ ఇంటెన్షన్. కాబట్టి అది మీరు గమనంలో తీసుకొని ఇప్పుడు నేను చేయబోతున్న ప్రార్థన నాతో కూడా మీరు ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తు కలుగజేస్తాడు. మాట విన్న వారందరినీ దేవుడు దీవించును గాక. ప్రేయర్లో వెళ్దాం. కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవ, ఈ యొక్క మెసేజ్ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాము. ఎవరికి ఇది ముఖ్యంగా అవసరమై ఉందో వారితో కూడా ఇంకా అధికంగా మీరు మాట్లాడండి. వారు మనసులో సాతాను పెట్టిన ఈ ఆలోచనని, ఈ దురాలోచనని, ఈ ఆత్మహత్య అనే దురాలోచనని యేసుక్రీస్తు నామములో శపిస్తున్నాను. డెలివర్ దమ్ ఫ్రమ్ సచ్ థాట్స్ లార్డ్. I rebuke all suicidal tendencies in Jesus' mighty name. From your dear people. ప్రియమైన నీ బిడ్డల దగ్గర నుంచి ఈ ఆలోచన తీసివేసినందుకు స్తోత్రం. ఒకవేళ వాళ్ళకి దగ్గరైన వాళ్ళు, వాళ్ళకి క్లోజ్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి, వారికి మీరు మంచిగా బుద్ధి చెప్పి వారిని మీరు వాడుకొని వాళ్ళకి దగ్గరైన వాళ్ళు కూడా ప్రభా ఇలాంటి దురాలోచనలు తప్పించి వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించండి. తప్పులు క్షమించండి. వారికి సమాధానం దయచేయండి. నిత్య జీవం దయచేయండి. నిండు జీవం దయచేయండి. ఈ భూలోకంలో ఇంకా అధిక రోజులు వాళ్ళు జీవించి సాక్షులుగా ఉండే కృపని వారికి చూపించండి. నేను ఆత్మహత్య చేసుకోవడానికి తలపెడ్డాను. యేసుక్రీస్తు నాతో కూడా మాట్లాడాడు. ఆనాడు నుంచి నా జీవితం మారింది అనే నిర్ణయం తీసుకునే సహాయం వారికి దయచేయమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. మరి ఇంకొక సందేశంతో మిమ్మల్ని సంధిస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి స్తోత్రం.